నేను యాక్చువల్లీ అది ఎపిసోడ్లో వచ్చిందో లేదో, మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదో, మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడో, నేను మణికంఠని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన. అది ఎపిసోడ్లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు. మణికంఠ, ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఉండిపో, ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా, నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్, నువ్వు ఆగు, మణికంఠని తన డెసిషన్ తనని తీసుకొనివ్వు అని చెప్పేసి అని మణికంఠని మళ్ళీ అడగడం జరిగింది. మణికంఠ నేనైతే ఉండలేను సార్, నేను వెళ్ళిపోతా, నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ, హెల్త్ వైజ్ కానీ, ఎమోషనల్లీ, మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి, నేను తీసుకోలేకపోతున్నా, ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు, నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దని చెప్పేసి ఆపేసినప్పుడు, ఐ రెస్పెక్టెడ్ దే డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో, సో 100% మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం, దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం. సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి, నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్కి పుష్ చేసుకొని, ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది. అండ్ మీ ముందు ఇలా నిలబడ్డా. అంటే చెప్పలేం కదండి, అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. బిగ్ బాస్ హౌస్లో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. అంటే ఒక చిన్న సిచ్యువేషన్కి ఇంకో సిచ్యువేషన్ ముడిపడి ఉంటుంది. సో అలా కాకుండా ఇలా జరుగుంటే ఏమై ఉండేది అన్నది అలా జరిగితేనే మనకు తెలుస్తుంది తప్ప, సో మనం దాన్ని గెస్ చేయలేము, ఊహించలేము. యా అక్క నేను నిఖిల్ అనలేదు కదా, లేదు. సో ఏంటండి, సో అంటే ఇప్పుడు సోలోగా ఆడడం మంచిదా గ్రూప్గా ఆడడం మంచిదా మీ ఉద్దేశంలో? సో ఐ చూస్ ద రైట్ పాత్ అని నాకు అనిపించింది. అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ ఈజ్ ఏ కాంపిటీషన్. సో మనకి ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో అక్కడ మనం నిలబడి ప్రశ్నించాలి. సో అలా నాకు ఎక్కడైతే తప్పు అనిపించిందో ప్రశ్నించినా, ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో, ఎందుకంటే అక్కడ చాలాసార్లు నా మీదకి కూడా వచ్చింది. సో ఐ వాజ్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్. సో 100% నాకంటూ ఎవరు లేరు, నాకంటూ ఎవరు సపోర్ట్, మీరు చూసిండ్రు. సో మీరు ఎవరైనా నాకు ఒక్క హౌస్మేట్ అయినా లోపల సపోర్ట్ చేశారా? మీరే చెప్పండి. సో లేదు కదా. సో నా కోసం నేను నిలబడాలి కదా. సో దట్ ఈజ్ వాట్ ఐ స్టూడ్ ఫర్. అండ్ యా, సో నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేను గెలిచుంటే బాగుండేదన్న భావన ఉంటుంది. నేను అరే ఎండ్ వరకు వచ్చి కప్పు ఎత్తలేకపోయినా అన్న చిన్న అసంతృప్తి ఉంటుంది. అరే నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయినరా, నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయినరా అని చిన్న బాధ ఉంటుంది తప్ప, అరే వేరే ఎవరో గెలిచిండు కదా అన్న జెలసీ ఉండదు. సో వేరే వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు అని చెప్పేసి నాకు అలాంటి భావన ఉండదు. నేను లైఫ్లో సో నేను లైఫ్లో జరిగిన వాటి నుంచి నేర్చుకొని ఇంకా దృఢంగా నిలబడి నా ఫర్దర్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించి ముందుకెళ్తా. సో దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. నాకు లైక్ నేను ఆల్మోస్ట్ మీ అందరికంటే చాలా చిన్నవాడిని ఏజ్లో కూడా. సో లైఫ్ చాలా ఉంది, మీకంటే కాదు చాలా మంది కంటే. సో యా, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లైఫ్ టు గో. సో మీరు మీ ఇంటి బిడ్డలా నన్ను ప్రేమించి ఆదరించిండ్రు కాబట్టి నేను ఇక్కడున్నా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నా ఫర్దర్ స్టెప్స్లో మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత దూరం వచ్చినా సో నిలబడ్డ మీ ముందు. అండ్ తెలుగు ప్రేక్షకులు కానీ లైక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది లైక్ ఎన్నో భాషల వాళ్ళు ఎంతోమంది నన్ను ఆదరించిండ్రు. సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అండ్ నా ఫర్దర్ స్టెప్స్లో నేను వేసే ప్రతి అడుగులో వారు నన్ను ప్రేమిస్తూ, నన్ను ఆదరిస్తూ, నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నా.
అంటే యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ చాలా డిఫరెంట్, వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ. సో మీరు దేన్ని దృఢంగా ఇది నిజం, ఇది కరెక్ట్ అని నమ్ముతారో దానికోసం స్టాండ్ తీసుకోవాలి, దానికోసం నిలబడాలి. అండ్ ధైర్యంగా ఎంతమంది వచ్చినా ఒక్కడే నిలబడి ఎదుర్కోవాలి అంతే. ఆ, ఆ. అది లేదు లేదు, నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నా పల్స్ అది అదొక పవర్. సో నాకు అది ఒక ఏ టవల్ కట్టుకుంది. సో సో ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్స్ ఆర్ ఎనీథింగ్. నాకు అంటే మన వేషధారణలో మన సంస్కృతి అనేది ఉట్టిపడుతుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ అన్న, ఇట్స్ అబౌట్ ఏ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ బలం, ఒక కామన్ మ్యాన్గా మనం సార్ అందరి కోసం డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్తే బాగుంటుంది. మా అందరి కోసం రెడీ 1 2 3. నేను పవర్ స్టార్ అన్నకి స్వతహాగా చాలా పెద్ద ఫ్యాన్ని. సో అండ్ ఇట్స్ నాట్ డైలాగ్ వద్దు, సీఎం గారి దారి చెప్తే వెళ్ళిపోతారు. ఆ డైలాగ్ కాదు, కానీ నేను బిగ్ బాస్ హౌస్లో చెప్పింది గ్రాముల్లో కిలోల్లో కాదు టన్నులు లెక్కనుంది. సో యా, కీపింగ్ దట్ అపార్ట్. ఏంటండి అంటే కాదు, ఇప్పుడు పవర్ స్టార్ అన్నానే కాదు, ఇది ప్రతి కామన్ మ్యాన్కి ఒక చిహ్నం. అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది. అంటే నేను ఒక కామన్ మ్యాన్గానే, ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్గానే యాక్టర్ అయినా. సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మోటివేషన్. యా, ఫెయిల్యూర్ ఇంకా అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక. సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు. సో చాలామంది యాక్టర్స్కి చాలా స్టైలిష్గా కనిపించాలి, చాలా డిఫరెంట్ వేలో కనిపించాలని ఉంటుంది. సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ఫిట్స్ కూడా వేసుకున్నా. కానీ పంచా అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ఫిట్. ఎందుకంటే మన కల్చర్ని, మనము ఎక్కడి నుంచి వచ్చినామన్నది ఎప్పుడు మర్చిపోకూడదు. సో మన కల్చర్, మన తెలుగు కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా అని. ఇప్పుడే కాదు, నేను 20 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా నేను ఈ కల్చర్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నా. సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ అని నన్ను తీసుకుంటే ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే ఖద్దరు బట్టలు వేసుకుంటాడు, లేకపోతే ఒక తెల్ల పంచ, జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని. సో చాలా సింపుల్ వేలో, అంటే సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ స్టైల్ నా ఉద్దేశంలో. సో మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి. ఇది చూసి మన భవిష్యత్తు తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచ అన్నది ఎప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది.